హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫైనల్లీ దీపావళి రోజు వ్లాగ్ పెడుతున్నాను. లాస్ట్ వ్లాగ్ చూసారు కదా! హాఫ్ పెట్టాను. దాని కంటిన్యూయేషన్ అనమాట. ఇది ఈవినింగ్ నుండి. ఇంకా పైకొచ్చేసాము రెడీ అవ్వడానికి. ఇంక కింద మోహన, శిరీష వాళ్ళు రెడీ అవుతున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడికొచ్చేయగానే యాపీని రెడీ చేసేసాను. యాపీకైతే లంగా జాకెట్ ఎంత బాగా నచ్చిందో నాకు యాపీకి వేసిన తర్వాత. చాలా బాగా ఏమంటారు కరెక్ట్‌గా కుదిరింది. ఇంకా మా ఫిజ్ గాడు కూడా రెడీ అయిపోయి వచ్చేసాడు. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ నేను సాటర్డేనే పెట్టేద్దాము అనుకున్నాను. ఫ్రైడే అసలు కంప్లీట్‌గా పెట్టేద్దాం అనుకున్నా. హాఫ్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. ఆ రోజు ఎందుకు అంత బిజీగా ఉన్నాను అనేది నేను నెక్స్ట్ కాదు కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. ఇంకా ఫ్రైడే కుదరలేదు. పెట్టాలి హాఫ్ అయినా పెడదాం అన్నట్టుగా హాఫ్ పెట్టాను. ఇంకా మిగతా హాఫ్ సాటర్డే పెట్టేద్దాం అనుకున్నాను. సడన్‌గా నాకు హెల్త్ బాలేకుండా వచ్చేసింది. ఇంకా యాపీ నెక్లెస్ అయితే ఎంత బావుందో నాకైతే చాలా నచ్చింది. యాపీకి ఇంకా బావుంది. ఫస్ట్ టైం యాపీకి కమ్మలు తీసేసి అంటే చిన్న చిన్న కమ్మలు వేసుకునేది తీసేసి కొంచెం పెద్దవేశాను. ఇంకా టెడ్డీని అయితే ఇలా రెడీ చేసేసాను. టెడ్డీకి వచ్చేసి డ్రెస్ వేశాను. లాస్ట్ వ్లాగ్‌లోనే మీతో షేర్ చేసేసాను కదా! ఎక్కడ కొన్నాను వీళ్ళ డ్రెసెస్ అన్నీ అన్నట్టుగా అన్నీ కంప్లీట్‌గా చెప్పేశాను. సో జస్ట్ ఊరికే అలా చెప్తున్నాను. ఇంకా ఈ క్లిప్ ఇక్కడ అలా హ్యాంగ్ అంటే అలా పెట్టాలి అనేసి అనిపించింది టెడ్డీకి. సో ఇంకా నా శారీ యాపీ ఇద్దరం మ్యాచింగ్ అనమాట. ఇంకా నేను నిన్న మీకు నా శారీ పైన పెట్టి జ్యువెలరీ అంతా చూపించా కదా! సో అవన్నీ వేసుకోలేకపోయాను. సింపుల్‌గా రెడీ అయిపోయాను. ఇంకా ఈరోజు ఏమంటే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలా రోజుల తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి నాకు దీపావళి వ్లాగ్ షేర్ చేయాలంటే మీతో నాకు అర్థం కాలేదు. స్లోగా వెళ్ళండి హ్యాపీ. డ్రెస్ పాడు చేసుకోవద్దు, ఇంట్లోకి వెళ్ళండి. ఫిజు బయట తిరగద్దు. ఇంకా ఎలాగైనా పెట్టాలి రేపు అనేసి పెట్టేస్తున్నాను. చాలా కష్టపడి ఏమంటారు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా మీకు తెలుసుగా నేను చెప్తూనే ఉంటాను ఎవ్రీ ఇయర్ ఏమంటే మేము దీపావళి రోజు ఏమంటే ఆయుధాలు పూజ చేసుకుంటాం. చాలా వరకు దసరాకు చేసుకుంటూ ఉంటారు. మేమేమంటే దీపావళికి చేసుకుంటాము. ఇంకా కిందకి వచ్చేసరికి మోహన, శిరీష కూడా రెడీ అయిపోయారు. అన్నీ రెడీ అనమాట. ఇంకా బయట ఒకటే పెడుతూ ఉన్నారు. అంటే బయట వెహికల్స్ అన్నీ వాష్ చేసి పసుపు, కుంకుమ అవన్నీ పెట్టాలి కదా. సో హ్యాపీ లంగా బాగా పెట్టుకో. ఇంకా ఆ డబ్రా ఎందుకు కూడా నీ పక్కన నీ పక్కన ఆ డబ్రా వేడ పక్కన ఆ డబ్రా ఉందిరా. ఓజెస్ వాళ్ళని చూసాను చాలు. బాగా కూర్చోండి. ఫిజ్గా రెడీ. ఫిజు బాగుంది నా ఫిజు. ఇప్పుడు నీకు కోకోనట్ చాక్లెట్ ఇస్తాను. అక్కాస్ దగ్గరికి వెళ్ళవా? టెంకాయ చాక్లెట్ వెళ్ళు తొందరగా వెళ్ళు. రూబీ అక్క పక్కకి వెళ్ళిపో, గబగబ వెళ్ళిపో. పోపో టెంకాయ చాక్లెట్ ఇస్తాను ఇప్పుడే నీకు అర్జెంటుగా. ఫిజు వీడు బాగుంటాడు, సడన్గా మెంటల్ వస్తుంది. ఎందుకు వస్తుందో ఎవరికీ అర్థం కాదనమాట. ఒక ఫోటో తీసుకోమంటే తీసుకోడు. ఇంకా ఫస్ట్ అయితే మా అత్తయ్య దీపం పెట్టేస్తున్నారు. ఇంకా అంత పూజ స్టార్ట్ అయిపోతుంది. నాకైతే హ్యాపీ, రూబీ, టెడ్డీ ఎంత బాగా నచ్చారో. ఇంకా మా ఫిజ్ గార్డ్ కూడా ఇంకా పింక్ శారీ చూసారు ఎంత బాగుందో కదా బూచమవ్వ కోసము. ఇంకా ట్రాక్టర్లో పనిచేసే వాళ్ళందరికీ బట్టలు తీసుకొచ్చారు నిన్న వెళ్ళి కుమారు, సుదర్శన్ వెళ్ళి. అదేమంటే మొన్న పెట్టిన వ్లాగ్లో ఓన్లీ కవర్స్లో పెట్టేస్తున్నారు, బ్యాగ్స్లో అది చూపించాను. ఇప్పుడు సపరేట్గా ఎవరి సైజెస్ వాళ్ళవి అలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఆంటీ దీపం పెట్టేస్తే బయట అన్ని దీపాలు పెట్టేసుకుందాం అనేసి వెయిట్ చేసాము. ఆంటీ పెట్టేశారుగా ఇంకా అన్ని దీపాలు పెట్టేసేయాలి బయట పైన రూమ్ నుండి కింద వరకు. ఇంకా ఇదేమంటే ఆయుధాల పూజ రోజు ప్రసాదం బొరుగులు, పుట్నాల పప్పులు, బెల్లము అన్నీ వేసి ఇలా మిక్స్ చేస్తారు. పూజ కంప్లీట్ అవ్వగానే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని తర్వాత మేము బట్టలు పెడతాం కదా, వాళ్ళకు కూడా కవర్స్లో వేసి అవి ఇస్తామన్నమాట. ఇంకా ఇక్కడ దీపాలు మా ముగ్గురు శారీస్ భలే ఉన్నాయి కదా. మోహన శారీ గుర్తుందా? నేను శ్రావణ మాసం కనేసి మోహనాకి తీసుకొచ్చి ఇచ్చాను. శిరీష కూడా ఇచ్చాను, అప్పుడు పాపం కుట్టించుకోలేదు. శిరీష శారీ వచ్చి మా మమ్మీ డాడీ వాళ్ళు ఇచ్చిన శారీ పెట్టుకుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా బెల్లం కూడా వేసేస్తున్నారు. ఎంత బాగుంటుందో తెలుసా ఆ మూడు కాంబినేషన్ కలిపి తింటే. $10,000 వాళ్ళ ఎవరు కలుస్తారా? ఇప్పుడు గుమ్మడికాయ కొట్టేటప్పుడు పెడతాం. ఇంకా నిన్నటి వ్లాగ్లో చెప్పానుగా పొద్దున ఎంత పెద్ద వర్షం పడతా ఉందో. ఇలా వర్షం ఉంటే మేము పూజ ఎలా చేసుకోవాలని చాలా వరీగా ఉంది అనేసి అని షేర్ చేశారుగా. ఈవినింగ్ నుండి వర్షమే పడలేదు తెలుసా. హమ్మయ్య అనిపించింది. కానీ ఇప్పుడు లైట్గా వర్షం పడేలాగా ఉంది. కానీ మా పూజ అయ్యేంత వరకు మాత్రము వర్షమే పడలేదు. ఎంత హ్యాపీ అనిపించిందో హమ్మయ్య అనుకున్నాం. నిజంగా చెప్తున్నాను, ఎంత పెద్ద వర్షం. ఇంకప్పుడు అప్పుడే స్టార్ట్ చేశారు, తుఫాన్ ఉంది అది ఇది అనేసి వర్షాలు పడుతున్నాయి. అప్పటికి స్టార్ట్ అయింది.
కానీ ఎలాగో మా పూజ వరకు వర్షం పడలేదు, దాని తర్వాత పడింది. చూపిస్తాం, ఎలాగో మీరు లాస్ట్ వరకు చూస్తారుగా వ్లాగ్ తెలుస్తుంది. అంటే వర్షం కోసం చూడమనట్లేదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వ్లాగ్. నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే, మెయిన్గా ఎడిట్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో ఇలాంటివి అంటే ఫెస్టివల్స్వి బాగుంటాయి కదా, మీకు నచ్చుతాయి, అందుకనేసి అనిపించింది. చెప్పాక బయట వెహికల్స్కి అన్నిటికీ పూజ చేయాలి, సో అన్ని డెకరేట్ చేయాలనేసి ట్రాక్టర్స్కి అవంతా పూలమాల అవన్నీ పెట్టేశారు. ఇంకా కార్కి, దాని తర్వాత ఇంకా ఇక్కడ బైక్స్ ఉన్నాయి అవి. ఇంకా మెయిన్గా చూపిస్తాను, ఇంకా ఆల్టో కార్ వచ్చేసి మా మామయ్యది. ఎప్పుడు పూజ చేస్తా నీట్గా వాష్ చేసి పెడతా ఉంటాం, కానీ వాడము అంతే. ఇంకో సైకిల్స్ చూసారా, మా రూబీది మా ఫిజ్గాకి 2 సైకిళ్ళు. ఇంకా ఇవన్నీ వచ్చేసి ట్రాక్టర్ సామాన్లు అనమాట, అక్కడ యూస్ చేసేటివి. ఇంకా ఈరోజు మా కుమార్కి సంబంధించింది ఇంకోటి కూడా చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను వ్లాగ్ లాస్ట్లో. ఇంకా బట్టలన్నీ ఇలా బయట పెట్టేశాము. ఇంకా ఆ రోజు ఏమంటే గుమ్మడికాయతో, టెంకాయతో, నిమ్మకాయతో కర్పూరం దిష్టి తీస్తారనమాట. అంటే ఇంటికి అంతా తీస్తాము, దాని తర్వాత అలా బయట వెహికల్స్ కూడా తీస్తాము. నా వెనకాల ఇది ఉంది మోహన్, అది తొక్కేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఎవరు టెంకాయ ఎత్తుకోండి. రూమ్లో పెట్టి వేయాలి. పొగ వస్తుంది బయట కొంచెం. నువ్వు వచ్చాను ఫస్ట్ టెంకాయ, నువ్వు రా. జాగ్రత్త మమ్మ, గ్యాస్ దగ్గరికి వెళ్ళదు. అన్నా కొంచెం రావా. వాళ్ళు పట్టిస్తున్నాడు గుమ్మడికాయ అక్కడ తీరా. రూబీ టపాసులు. హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ. ఫిజు ఫిజు హ్యాపీ దివాలి. హ్యాపీ పోరా. అబ్బో అబ్బు హ్యాపీని తీసుకొస్తావా? అది ఇప్పుడు అయిపోయింది కదా, తీసుకురా. వెళ్ళాలా? వెళ్ళని ఫస్ట్ ట్రాక్టర్ వెళ్ళని. అక్క వచ్చాయండి, పెట్టే పెట్టే పెట్టే. ఒక్క నిమిషం అన్న. టెడ్డా అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. యాప్ అక్కడ పెట్టు. ఏ ఫిజు పోరా.
పైకి అంటుతుందిలే నీకు. సరే అండి రండి, పోండి ఇంకా లోపలికి వెళ్ళండి, లోపలికి. రెడ్డా పిన్ని దగ్గర తీసుకో, పాపం పిన్ని దగ్గర. తిరిశారా టెడ్డీకి ఆ లంగా జాకెట్ పొట్టిగా ఉంది అని తీసుకున్నప్పుడు ఫీల్ అయ్యి రిటర్న్ పెట్టేద్దాం అనేసి అనుకున్నా. కానీ పొట్టిగా ఉండడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో మెయిన్గా ఇలాంటి పండగలప్పుడు అనిపించింది. మా రూబీ డ్రెస్ ఇంకా మా హ్యాపీ అది లంగా ఎంత గలీజ్ చేసేసుకున్నారో కిందంతా. ఇంకా దిష్టి తీసేసిన తర్వాత గుమ్మడికాయ ఇలా పెడతారు. దాని తర్వాత ఇది ఉంటుంది కదా, ఇలా ఇటు సైడ్ దగ్గర కూడా పెడతారు. వన్నే 2 ఆకులు, ఒకటి అది 2 బనానాస్. నానా యాపోండి కూడా పిలుచుకోండి రా. హ్యాపీ లోపల ఉంది బాబా, హ్యాపీ ఏం పిల్లవా? ఇంకా ఇప్పుడు వీళ్ళందరికీ బట్టలు ఇస్తారు. హ్యాపీరా అక్కడ పెడుతురా, అన్ని అక్కడ పెడుతురా, అవన్నీ అక్కడ పెట్టు, గబగబా పెట్టేయండి. వస్తున్నాకమ్మా, ఇక్కడ బాగుంది. రెడ్డా అటు సైడ్ ఉండండి రా. ఏ రామకృష్ణ హ్యాపు దగ్గరగా ఉండు, అవ దగ్గరగా ఉండండి. రూబీ అవ దగ్గరగా ఉండండి. రూబు ఇక్కడ ఉండరా, అవ దగ్గర కనిపించట్లేదు నువ్వు. అదేదో అడు కుమార్ అడు. అంకుల్స్కి ఇవ్వనా, ఆ చేత్తో పెట్టాలి ఫిజు. నేను ఆన్ చేసుకో. పుష్పరాజు అంకుల్ ఒక నిమిషం. పిన్ని పిన్ని నువ్వు కొంచెం బ్యాక్కి వెళ్తావా? వాడు వీటెడ్ అన్న, నువ్వు వెళ్ళన్నా అక్కడికి, ఆ ప్లేస్ ఉంది కదా. అన్న కొంచెం జరుక్కో అన్న, జరుక్కో అన్న. లేడా అబ్బో అబ్బో అక్కడే నుంచో రామకృష్ణ. అయ్యయ్యో కొత్త డ్రెస్ వేస్తా అమ్మా. అందరు ఫ్లాష్ బాబాయ్, డ్రెస్ వేయడానికి ఫ్లాష్ ఆన్ చేయాలి.
నా పంచ ఫస్ట్ టైం నాకు కట్టుకోవడం బాబా నువ్వు తీస్తున్నావు ఫోటో మా ఫోటో తీ బాబా అంకుల్ వద్దులే అంకుల్ ఫోటో తీస్తున్నావు బాబా హ్యాపీ ఏది వస్తాను నేను దగ్గర హ్యాపీ రామకృష్ణ అన్న దగ్గర అరే ఉండన్నా కుమార్ 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 ఉండు కుమార్ ఆపోడా అక్కడ ఉంచో అక్కడ ఉంచి ఉంటుంది సూపర్ సారీ అంతే కుమార్ చాలు డిస్పర్స్ పొరుగులు ఎవరికి రాలేదో తీసుకోమని ఇగో ఈ అన్నకి ఇవ్వు అమ్మయ్య వీళ్ళకి ఫోటో అయిపోయింది ఇప్పుడు మా ఫ్యామిలీ ఫోటో అబ్బా మా ఫ్యామిలీ ఫోటోకి కూడా ఎన్ని కష్టాలో తెలుసా వర్షం పడుతుంది రేష్మి ఫోటోని తీసుకెళ్తూ రారా కుమారి నిలబడుకోరా మా అమ్మ శిరీష ఇట్రా రూబీ ఉండరా రారా కుమారి ఫోటో తీ ఫోటో తీ అక్క బాగున్నా పెట్ట చేతులు తీరా నువ్వు చూడ అబ్బా ఫైనలీ మా ఫ్యామిలీ ఫోటో అస్సలు కుదరదు తెలుసా ఎప్పుడో రేర్గా కుదురుతూ ఉంటుంది ఇంకా అబ్బు సాగర్తో కూడా హారిక మిస్సింగ్ ఎందుకంటే హారిక రాకూడదు అనేసి రాలేదు ఇంకా ఆ రోజు పూజ ఇంత బాగా జరుగుతుందనేసి అస్సలు అనుకోలేదు ఇంకా ఫ్యామిలీ ఫోటోతో అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాము మా పూజ ఏదో ప్రశాంతంగా జరిగిందండి ఎక్కండి అరే మీకు వీళ్ళు సరిపోతారా మోహన్ అందరం మీ ఇద్దరు బండ్లోనా సడన్గా మళ్ళీ ఎక్కడికి అనుకుంటున్నారు యాక్చువల్ మేము కూడా అనుకోలేదు ఇలా మళ్ళీ సడన్గా బయలుదేరేసి వెళ్తాము అనేసి పూజ అయిపోయింది కదా అమ్మయ్య అనుకుని అలా కూర్చున్నాం అంతే కుమార్ వచ్చాడు పదం తొందరగా వెళ్ళేసి వద్దాము మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది అన్నాడు ఎక్కడికబ్బా అంటే ఊర్లోకి అనమాట ఇట్లా ఇక్కడ మా కుమార్ కొత్తది ఇసుక ఫిల్టర్ చేస్తారు కదా దానికి కొనుక్కున్నాడు ఆ రోజు అవన్నీ పట్టుకోనండి రా ఇదిగోండి ఇదే అనమాట అది ఇంకా దీనికి కూడా సేమ్ అక్కడ ఎలా పూజ చేసామో అలా చేయాలి యాక్చువల్గా దీన్ని కూడా అక్కడ పెట్టుకోవచ్చు కానీ కష్టం అనమాట అక్కడ తీసుకురావడం అందుకనేసి ఇంకా ఇక్కడే పెట్టేసి ఉన్నాడు అక్కడ పూజ అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఇలా పూజ చేసేసుకుందాము అనేసి అనుకున్నాడు అందుకనేసి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ వర్షం పడతా ఉన్నింది ఇంకా ప్లేస్ కూడా లేదని హ్యాపీని ఫిజ్ కానీ తీసుకురాలేదు అక్కడే పెట్టేసాము ఇంకా ఈ రూమ్ కూడా అక్కడే ఉంటుందన్నమాట సో అక్కడే దీపం పెట్టి ఇలా పూజ చేసేసుకుంటున్నాము సో సేమ్ అక్కడ ఎలా చేసామో ఇక్కడ గుమ్మడికాయతో టెంకాయతో నిమ్మకాయతో అలా దిష్టి తీసేసి అలా పూజ చేసేసుకోవడమే ఇంకా ఈసారి టెడ్డీ అయితే చాలా హెల్ప్ చేసింది మామూలుగానే హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు వీడియో తీయడంలో అట్లా కానీ ఈసారి నేను ఒక కెమెరా కొన్నాను కదా ఓమి అనేసి పేరు పెట్టుకున్నాము దాంతో తీస్తూనే ఉన్నింది అలా కెమెరాతో తీసాను కొత్తలో కదా ఫస్ట్ స్టార్టింగ్లో నాకంత నమ్మకం లేదు అంత ఎక్స్పీరియన్స్ లేదు దాంతో ఎలా వస్తుందో ఏంటో ఎడిటింగ్లో అన్నట్టుగా నేను కెమెరా నా ఫోన్లో కూడా తీసుకుంటూ ఉన్నాను సో ఇప్పుడు ఎడిట్ చేసే టైంలో ఎంత కష్టమైంది తెలుసా నాకు రెండు కలిపి కెమెరా క్లిప్స్ కొని తీసి మళ్ళీ మొబైల్ క్లిప్స్ యాడ్ చేసి ఎందుకు చాలా టైం పట్టింది నాకు ఎడిటింగ్లో దీంట్లో ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొత్తది కదా స్టార్ట్ చేయాలి కొంచెం పని చేయాలన్నమాట అందుకనేసి దాన్ని స్టార్ట్ చేసి ఆ మెషిన్ని ఆ ఇసుక అంతా దాంట్లో వేసి
ఇంకా అందరం ఫుల్గా తడిచిపోయాము. మళ్ళీ ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత ఏమంటే మర్చిపోయాం పూజ చేసేటప్పుడు శిరీష కొనుక్కుంది కదా మెట్టెలు, పట్టీలు, గోల్డ్ చైన్ అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకుందాము అనేసి అనుకున్నాము. ఆ విషయమే మర్చిపోయాం. మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. సో అందుకని మళ్ళీ తీసుకొని పెట్టుకొని దండం పెట్టుకొని దేవుడికి మళ్ళీ ఇలా ఇక్కడ శిరీషకి ఇస్తున్నాను. ఇంకా శిరీష ఇప్పుడు వేసేసుకుంటుంది అనమాట వాటిని. యాక్చువల్గా నేను తెచ్చుకున్నప్పుడే వేసేసుకుందాము అనేసి అనుకుంది. బట్ నేనే దీవాళి కదా పండగకి పూజ చేస్తాం కదా అక్కడ పెట్టుకొని వేసుకో శిరీష అని చెప్పున్నాను. సో అలా అనుకున్నాం, మళ్ళీ మర్చిపోయాము. కానీ ఇప్పుడైనా పెట్టుకొని మళ్ళీ వేసుకుంటా ఉంది. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. మనకి అట్లా ఎవరన్నా మనకి అలా పట్టుకుంటే అలా కదా పెట్టుకోవాలంటే మనకంటే పెద్దవాళ్ళు ఇది నువ్వు పట్టి వేసావు కదా నాకు అప్పుడు చెప్పాను డాడీ ఆశకి వేసిన డాడీ వేసుకున్నాను అంటే దాన్ని పెట్టుకున్నావా అమ్మ లేదు డాడీ అలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలమ్మా పెద్దవాళ్ళు అలా పెట్టినప్పుడు అని చెప్పారు. అదేమో కానీ శిరీష మన పిల్లలు ఉన్నారు కదా రెడీ హ్యాపీ వాళ్ళు అట్లా గుడికి తీసుకెళ్ళి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేసి వెళ్తారు కదా, వాళ్ళకి అలా పొద్దున్న వెళ్ళేటప్పుడు మనం తల మీద ఇట్లా పెట్టుకొని మన మనసులో అనుకోవచ్చు గాడ్ బ్లెస్ యూ అన్నట్టు. ఆవలిస్తున్నావు మంచి మాట చెప్తే ఆవలిస్తారు. ఆ మాటకి ఆవులు మళ్ళీ మిడిల్ మెట్టి లాగా పెట్టుకోవాలి. సెకండ్ మిడిల్కి వేసుకో, సెకండ్ అలానే వేస్తావా కాదక్క ఇది తీసేసి అది వేసుకుందాం అనుకున్నా అలా వేసుకుంటా వేసుకోవచ్చు. అట్లా వేసుకుందాం అట్లా వేసుకో. తీసేది ఈరోజు వద్దు తీసేయడం కదా, ఈరోజు ఏం వారము? వేసుకో. ఈరోజు మంచి రోజు కదా. సోమవారమే కదా, ఏముంది వేసుకోవచ్చు. మంగళవారము శుక్రవారం అయితే వేసుకోకూడదు. పక్కన పెట్టేసి రేపు వేసుకుందాం. జస్ట్ పక్కన ఇట్లా ఆనిస్తాను మోహన, ఇంకెప్పుడైనా వేసుకుంటుంది ఫ్రైడే రోజు కూడా వేసుకుంటుంది. రేపొద్దు మొన్నాడు వేసుకుంటే బుధవారం వేసుకో, లేదా వేసుకుంటే ఇప్పుడు తీసేసి వేసుకో. ఇప్పుడే తీసేసి వేసుకోవాలి. వచ్చేసింది వేపించుకోవచ్చు కదా ఇవన్నీ నువ్వు ఆ. టైట్ చేసుకో తెలిసి మెట్లు వేయించుకుంటే బాగుంది. టైట్ చేసుకో చాలా బాగున్నాయి. అది ఎలా ఉంది, ఎలా పెట్టుకోనున్నావు ఈ రోజు? ఏమో కాదు మళ్ళీ టైట్ చేసుకో చాలా బాగుంది. థ్యాంక్స్. మెటల్ పెట్టేసి తర్వాత గుర్తుకొచ్చింది, మెటల్ సునీల్ దగ్గర వేయించుకొని ఉండొచ్చు కదా అనేసి మళ్ళీ వెళ్ళి ఏమైనా వేయించుకుంటుంది లేండి నైట్. ఇంకా మా ఓజస్కి ఆకలి వేసేసింది ఇక్కడ. పాపం మా ఓజస్కే కాదు ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఆకలి వేసేసరికి మా సుదర్శన్ ఏమంటే కేఎఫ్సీలో చికెన్ ఆర్డర్ చేశాడు. ఇంట్లో అప్పటికి ఏమీ లేవన్నమాట, ఇంకా చేసుకోవాలి అందుకనేసి లేట్ అయిపోయింది. ఫస్ట్ బిర్యానీస్ ఆర్డర్ చేసేస్తాము అనేసి అన్నాడు. వర్షం కదా, వర్షం కాబట్టి అవి లేట్ డెలివరీయో లేకపోతే క్యాన్సిల్ చేశారో డెలివరీ, అది ఏదో సంథింగ్ జరిగింది. అందుకని మళ్ళీ కేఎఫ్సీ చికెన్ ఏమో ఆర్డర్ చేశాడు. ఇది ఓపెన్ చేయాలా సాస్ తింటారా? ఆహా పిన్ని మోహన పిన్ని తింటుంది సాస్. ప్లేట్ పైన వేసేసుకో పిన్ని సాస్. ఏదో ఒకటి తింటా మీరు తీసుకోండి పిన్ని, నేను వీడియో తీసుకున్నా మీరు తీసుకోండి. ఏదో ఒకటి తింటా పిన్ని, పిన్ని ఏదైనా తింటా తీసుకో. తినండి, అవి చీర్స్ కొట్టుకొని తినాలి. ఇక ప్లేట్ అంత పెద్ద ప్లేట్ ఉంటుంది మోహన. ఏం లేదు తినరా. అలా కేఎఫ్సీ చికెన్ తిని కొంతసేపు కడుపు నింపుకున్నాము. మా హ్యాపీకి అరగనట్టుంది, వచ్చింది జంప్ చేస్తూ ఉంది, ఎగురుతూ ఉంది, ఏదో చేస్తూ ఉంది. అమ్మ ఈ డ్రెస్సెస్లో ఇంతసేపు ఉండడం చాలా గ్రేట్ అసలు. ఇంక వెంటనే పైకి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని కిందకు వచ్చేసేసరికి చూపించు చికెన్. కావాలి భలే ఉన్నాయి. ఇప్పుడు జమ్ము తీసుకొచ్చినవి లావులా ఉంటుంది.
చూసావా మందిర సన్నగా ఉండాలి బాబా, లావుగా ఉండకూడదు ఆవాలు. ఇది పులిహోర వేస్తారు. ఇంకా మా సుదర్శన్ చూసారుగా చికెన్ చేస్తున్నాడు. చికెన్తో రసం కూడా అన్నం పెట్టేసి వచ్చిందన్నమాట స్టవ్ మీద మోహన. అన్నం ఉడికిపోతే ఇంకా అవి తినేస్తాము. ఈ లోపల ఏమంటే నేను ఫొటోస్ చూస్తున్నాను, ఫొటోస్ తీసారుగా. నేను తీసేదైతే నాకు నమ్మకం ఉంటుంది. నేను వేరే వాళ్ళకి ఇస్తాను చూసారా వీడియో తీయమని, ఫొటోస్ తీయమనేసి. నాకు నమ్మకాలు ఉండవు ఎందుకో తెలియదు. చూసుకుంటూ ఉంటాను మళ్ళీ అవి కరెక్ట్గా వచ్చాయి లేదా అనేసి. ఇక్కడ ఏమంటే రాగానే నేనైతే హెయిర్ ఆరబెట్టేసుకున్నాను. తడిచిపోయాయి, ముద్దగా అయిపోయాం. కొంచెం దూరంలో కారు ఎక్కే లోపలే తడిచిపోయాం మేము. ఇంకా మోహన శిరీష్ అయితే ఇప్పుడు ఆరబెట్టుకుంటున్నారు. నాకైతే హెడేక్ వచ్చేస్తుంది వెంటనే, అందుకనేసి గబగబా ఇంట్లోకి రాగానే క్లిప్స్ తీసేసి ఆరబెట్టుకున్నాను. కొద్దిగా టేస్ట్ చేస్తావు బిడ్డ? బాబా భలే ఉందిరా. సరే కొద్దిగా చేస్తావు మళ్ళీ. సరిపోయిందా? నా బాబా సరిపోయిందా? ఇలా పెట్టుకొని కాదా ఇసుగా డ్రెస్ పోలే ఉంది కదా చక్కగా అట్లా అంటే భరతనాట్యం చేస్తున్నాడు అని దాని మ్యూజిక్ తో ఇట్లా పెట్టుకున్నాడు. డిలీట్ చేశాడు అంటే మేము ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఒకలాగున్నారు. అంతే కదా మీకు ఆర్డర్ చేసుకున్నారా? వీళ్ళు ముగ్గురు అందరు ముగ్గురు ఉన్నాం. మీరు గమనించారా ఇంతకీ? అందరం చూసారా? ముగ్గురు ఉన్నాము ఫ్యామిలీ ఫోటోలో. రసం ఉడకాలి శిరీష. ఇంకా కర్రీ వేసి పెట్టిద్దామా ఈలోపు? ఇది కూడా ఉడకాలి కదా. అయిపోయినట్టేనా? కొత్తిమీర వేసి శిరీష భలే ఉంటుంది. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా రసం చూస్తే ఎమ్మిగా ఉందిగా. పాపం మీ నలుగురు అలసిపోయారు, ఆకలిస్తూ ఉందంట, పడుకొని ఉన్నారు. ఇంకా ఇప్పుడు రెడీ రండ్రా ఆకలిస్తాం తిందురు కానీ అంటే వచ్చేసి కూర్చునేసారు తినడానికి. తినేసిన తర్వాత వీళ్ళకి ఎక్కర్లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. ఆ ఎనర్జీతో వీళ్ళు ఏం చేస్తారో అనేది కూడా చూపిస్తాను, మీరు నెక్స్ట్ చూస్తురు కానీ. సో ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత మేము తిందాంలే అనుకున్నాం. భూచక్రాలు వద్దురా. భూచక్రాలు ఇది చెప్పానుగా వర్షం పడింది, జస్ట్ ఆగింది కొద్దిగా అంతే, స్టార్ట్ అయ్యారు. చికెన్ చూసారా ఎంత టేస్టీగా ఉండిందో అసలు ఆ రోజు. ఇంకా ఆ రోజు బిగ్ బాస్ టైం అనమాట. ఇంకా అప్పుడు మేము ముగ్గురం కలిసి కొంతసేపు బిగ్ బాస్ చూస్తూ తింటా ఉన్నాను. ఇంతలో ఇంకా నన్ను పిలిచింది రెడీ. మేము క్రాకర్స్, వెరైటీ క్రాకర్స్ కొనుక్కున్నారుగా, వాటి నేమ్స్ కూడా చెప్పింది. అవి కాలుస్తున్నారని తొందరగా రమ్మంటా ఉంది. ఏం బాబా? అయ్యో లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లే జరిగింది కదా. ఇంకా ఇక్కడ ఈ ఏరియాలో అలాంటివన్నీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు చేసుకుంటూ. అబ్బా జరుపుకో మరి. ఎక్కడ అంతా ఆడవరకు వస్తుంది. స్ప్రింకిల్స్ అంతేనా? చిచ్చుబుడ్డి రెడ్ పొగరా. ఏం కాదు ఇంకో న్యూ వచ్చేదా? కాల్చే అబ్బు ముట్టుకుంటుంది అబ్బు. విస్కీయా? వైష్ణవి ప్రీమియం విస్కీ. ఏమొస్తాయో బాబా.
ఇంకా వీళ్ళ ఫేవరెట్ క్రాకర్స్ కాల్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయంట. మరి ఏం చేస్తారో రేపు పొద్దున్నే ఊరికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము. ఇంకా పైకి వచ్చేసేమో ఇంతలో బిగ్ బాస్ చూస్తున్నారు. ఇంకా నేను కూడా కొంచెం కింద చూడలేదు, కొంచెమే చూసేసి వెళ్ళాను కదా, సో అది కంటిన్యూ చేస్తున్నాను. ఎంతసేపు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడెప్పుడు దూరుతానా అనేది చూడడం పక్కన పెట్టు. నేను సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మా దీవాళి వ్లాగ్ అయిపోయింది. మా పూజ, మా దీపావళి ఎలా జరిగిందో కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు నచ్చుతుందిలేండి. సో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే మా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్, సో నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. ఇంకా అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.